డిసెంబర్ నెలలో మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఏడాది చివరి నెల కావడంతో డిసెంబర్లో చాలా మంది బ్యాంక్ పనులు చేసుకోవాలని అనుకుంటారు. కానీ బ్యాంక్ సెలవుల విషయంలో జాగ్రత్త లేకపోతే మీరు అనుకున్న సమయానికి పనులు కాక గందరగోళానికి గురవుతారు. ఇప్పుడు డిసెంబర్లో ఉన్న బ్యాంక్ సెలవులపై ఉలుక్కేద్దాం. ప్రతి నెల బ్యాంకులకు సెలవులుండడం కామన్. అయితే డిసెంబర్లో 17 బ్యాంక్ సెలవులున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఏ తేదీల్లో బ్యాంకులకు హాలిడే ఉందో తెలుసుకుని మీ పనులను సరైన సమయంలో ముందే చేసుకోండి. లేదంటే ట్రాన్సాక్షన్లు ఆగిపోయి సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే మీకోసం ప్రైమ్ 9 డిసెంబర్ నెలలో ఉన్న బ్యాంక్ సెలవుల సమాచారాన్ని మీకోసం అందిస్తోంది. బ్యాంకులకు సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పు ఉంటుంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న ఆదివారం కూడా కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 3న మంగళవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే సందర్భంగా గోవాలో బ్యాంకులకు హాలిడే. డిసెంబర్ 8న ఆదివారం హాలిడే కామన్. డిసెంబర్ 10న మంగళవారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు బంద్. డిసెంబర్ 11న యునిసెఫ్ ఆవిర్భావ దినోత్సవం, అన్ని బ్యాంకులు బంద్. డిసెంబర్ 14న రెండవ శనివారం అన్ని బ్యాంకులకు హాలిడే. డిసెంబర్ 15న ఆదివారం కామన్ సెలవు. డిసెంబర్ 18న బుధవారం గురు ఘాసీదాస్ జయంతి సందర్భంగా చండీగఢ్లో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 19న గురువారం గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 22న ఆదివారం కామన్ సెలవు. డిసెంబర్ 24న మంగళవారం గురు తేగ్ బహదూర్ బలిదానం రోజు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరాం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్లలో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 25న బుధవారం క్రిస్మస్ సందర్భంగా అన్ని బ్యాంకులు బంద్. డిసెంబర్ 26న గురువారం బాక్సింగ్ డే, క్వాంజా సందర్భంగా అన్ని బ్యాంకులు బంద్. డిసెంబర్ 28న శనివారం, 4వ శనివారం అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 29న ఆదివారం కామన్ సెలవు. డిసెంబర్ 30న సోమవారం తములోసార్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 31న మంగళవారం నూతన సంవత్సరం వేడుక సందర్భంగా మిజోరాంలో బ్యాంకులు బంద్. అయితే ఏపీ, తెలంగాణలో 11 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇంకా కొత్త సంవత్సరం 2025 సందర్భంగా జనవరి 1 బ్యాంకులకు సెలవు ఉంటుంది.